కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి కొంచెం టైం కావాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. మా మూవీ పూజ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత సపోర్ట్ చేశారో ఇదే నిదర్శనం. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే మేము ఇంతగానం ప్రమోట్ చేయలేము, జనాలలోకి వెళ్ళేది కాదు. సో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ మీ సపోర్ట్కి. అండ్ మా పర్సనల్ థ్యాంక్స్ ఎవరికంటే మా ప్రొడ్యూసర్స్ సందీప్ గారు అండ్ రంజిత్ గారు అండ్ అష్మిత అండ్ కల్పన గారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ద మెయిన్ థ్యాంక్స్ టు రాహుల్ గారు, ఆ డైరెక్టర్. అండ్ రాహుల్ గారు, నాకు తెలీదు కమిటీకూరలో ఫస్ట్ షాట్లో నేను మీకు ఎలా నచ్చినాయి నాకు అర్థం కావట్లేదండి. పాప వెనక ఉరుక్కుంటూ వస్తూ ఉంటే తినే హేమ అని అన్నారు. నాకు ఇంకా అర్థం కావట్లేదు నాలో హేమ ఉంది అని. బట్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న ప్రీమియర్స్ చూశాక అర్థమైంది, ఓకే మీరు ఇలా అనుకున్నారా. ఐ హోప్ నేను 100% చేశానని అనుకుంటున్నాను హేమ క్యారెక్టర్కి జస్టిస్. సో రియల్లీ నేను లైఫ్లో మీకు రుణపడి ఉంటానండి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు తిరువీర్ గారు. సార్ సచ్ అ హానర్ మీ పక్క నేను యాక్ట్ చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ డైలాగ్. ప్రతిరోజు మీరు నాకు చెప్తూనే ఉన్నారు ఇలా అలా అనుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. అండ్ ఆ కో యాక్టర్స్ నరేంద్ర గారు అండ్ రోహన్, యామిని, యూ గైజ్ ఆర్ సచ్ అ గ్రేట్ యాక్టర్స్. సీరియస్లీ వర్కింగ్ విత్ యూ ఐ ఫీల్ రియల్లీ సో స్పెషల్ అండ్ ప్లెజర్ టు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ సురేష్ గారు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, లిటరల్లీ నేను మీతో వర్క్ చేసాను అన్నట్టే ఉంది. యాక్చువల్లీ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సురేష్ గారు. నేను ఆల్రెడీ కాల్లో కూడా చెప్పాను సార్కి. విరాట పర్వంలో నేను కూడా చేశానండి, కాకపోతే ఎడిటింగ్లో పోయింది. ఇది సెకండ్ ఫిలిం మనం చేయడం. బట్ మీ పాటలకి నేను పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇందులో కూడా చూపించారు సురేష్ బొబ్లీ అంటే ఒక బ్రాండ్. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. అండ్ నిన్న ప్రీమియర్స్ అయ్యాక నైట్, సారీ కొంచెం లాంగ్ అవుతుంది, నేను చెప్పాలనుకున్నాను ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు. హ్యాపీగా చెప్పొచ్చండి, ఈవెంట్ ఇది, హ్యాపీగా మాట్లాడండి. అండ్ నేను ప్రీమియర్స్ చూశాక నాకు నైట్ నిద్ర రాలేదు. యూ కెన్ సీ మై పఫీ ఐజ్ అండ్ ఆల్. ఇంటికి వెళ్ళాక లైక్ ఐ వాస్ కీప్ ఆన్ సర్చింగ్ హ్యాష్‌ట్యాగ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ అని చూస్తుంటే ఒక్కొక్కరు ఎక్కడ నెగిటివ్ రివ్యూ ఇవ్వలే. ఐ వాస్ సో సర్ప్రైజ్డ్. పిచ్చిలా కూర్చొని లైక్ ట్విట్టర్లో రిఫ్రెష్ చేస్తూ చూస్తున్నాను, అన్ని రివ్యూస్ గుడ్గా వస్తున్నాయి. ఓకే, రియల్గా అందరికీ నచ్చింది, వి డిడ్ ఇట్, మా కష్టం ఫలించింది అన్నట్టే అనిపించింది. అండ్ ఇది మా మూవీ మొత్తం ఫన్ కంటెంట్ కాబట్టి నేను ఒక్క కవిత చెప్పాలనుకుంటున్నాను మీకు, అందుకే ఫోన్ హ్యాండిల్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. దేవుడా, ఒక మంచి తెలుగు ప్రేక్షక దేవుడా, బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఎంకరేజ్ చేస్తావు, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా సినిమా అంటే ప్రాణం ఇస్తావు, అలాగే మా ప్రీ వెడ్డింగ్ షో సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తామని కోరుకుంటున్నా. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న 12 కోట్ల మందికి, నెంబర్ తప్పైతే క్షమించండి, ఎంతమంది ఉంటే అంతమందికి, ఓవర్సీస్లో ఉన్న నెంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే అంతమందికి నువ్వు చూసి సపోర్ట్ చేసి అందరికీ సినిమా రీచ్ అయ్యేలా చూడు. నాకు తెలుసు ఈ సినిమా రీచ్ అయ్యేలా చేస్తావు, బికాజ్ యు ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్, అదిరిపోయిందండి మీ ప్రాస, మీ కవిత అన్నీ కూడా. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్కి ఇచ్చేద్దాము. ఇంత క్లీన్ సినిమా అందించినటువంటి మా